మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరి ఉదయకాల సమయం సజీవ లేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైనడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డల నిర్దమకు ఏర్పాటు చేయడం వాక్య భాగము ఆదికాండము 9వ అధ్యాయము 18 నుంచి 29 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఆదికాండము 9వ అధ్యాయము 18 నుంచి 29 వచనములు ఈ విధంగా రాయబడినవి. వాడలో నుండి వచ్చిన నోవాహు కుమారులు షేము, హాము, యాపేతును వారు. హాము కానానుకు తండ్రి. ఈ ముగ్గురు నోవాహు కుమారులు. వీరి సంతానము భూమి అంతటా వ్యాపించెను. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు నోవాహు యొక్క కుటుంబాన్ని, కుమారులను, వారి కుటుంబాలను ఆశీర్వదించి దీవించి వారిని వర్ధిల్లజేసి భూమి అంతటా వ్యాపింపజేశాడు. అంటే దేవుని యందు, దేవుని మాటల యందు, దేవుని ఉద్దేశాల యందు ఏదైతే నోవాహు భయమును భక్తిని కలిగి ఉన్నాడో ఆ స్థితిని బట్టి దేవుడు తన కుటుంబాన్ని ఆ వాడ సిద్ధపరచుట్లో కానీ, ఆ వాడలో ప్రవేశించుట్లో కానీ, ఆ వాడలో తనతో పాటు అనేకమైన ఈ జీవరాశులన్నిటినీ ఆయన జీవింపజేసిన విధానము మనం చూసాం. కాబట్టి ఇక్కడ కుటుంబాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? వాడలో నుండి వచ్చిన నోవాహు కుమారుల పేరు షేము, హాము, యాపేతు అనే వారు. ఈ ముగ్గురిని బట్టి హాము కానానుకు తండ్రిగా, అంటే ఈ కానాను ప్రజలకు, ఆ ప్రాంతానికి అతడు మరి తండ్రిగా అతడు పిలువబడుతున్నాడు అనే విషయాన్ని చెప్తూ, ఈ ముగ్గురు నోవాహు కుమారులు, వీరి సంతానము భూమి అంతటా వ్యాపించింది. ఈ విధంగా ఈ ముగ్గురి యొక్క బిడ్డలను బట్టి దేవుడు ఆశీర్వదించి వర్ధిల్లజేసి అనేకులకు జనాంగంగా ఆయన చేసి ఆ విధంగా వారిని విస్తరింపజేశాడనే విషయాన్ని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి నోవాహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేశాను. ఎప్పుడైతే నోవాహు మరి బిడ్డలందరూ ఆ జలప్రలయం తర్వాత తన భూమి మీదకి వచ్చిన తర్వాత తిరిగి తాను చేయదలిచిన పనిని బట్టి ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. నోవాహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసాను అన్నాడు. అంటే వ్యవసాయం చేసి మొదలుపెట్టాడు. వ్యవసాయం చేయడం మొదలుపెట్టడంతో ఒక ద్రాక్ష తోట అతడు వేయటం జరిగింది. ఏమంటున్నాడు? పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా నుండెను అంటున్నాడు. తను మరి వ్యవసాయం చేసి ఆ ద్రాక్ష తోటను నాటించి ఆ వచ్చిన ద్రాక్ష పళ్ళ చేత అతడు ఏమంటే మత్తుడయ్యాడంట. ఆ మత్తుడయ్యి తన యొక్క స్థితిని మర్చిపోయాడు. అంటే లోకం వైపు, పాపం వైపు మరి తాను ప్రయాణం చేసిన వాడుగా ఉన్నాడు అక్కడ. అందుకనే రాయబడిన మాట ఆయన అంటున్నాడు, మరి నోవాహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను, పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా నుండెను అంటాడు. అంటే తన ఒంటి మీద బట్టలు లేని పరిస్థితుల్లో మరి నోవాహు ఉన్నాడనే విషయాన్ని వాక్యము గుర్తు చేస్తుంది. కాబట్టి అప్పుడు కానానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపాను. అంటే తన పరిస్థితి ఎలా ఉందంటే, మరి తను ఆ సేవించిన ఆ ద్రాక్షారసాన్ని బట్టి అతడు వస్త్రహీనుడై ఏమీ తెలియని స్థితిలో అతడు పడి ఉండగా, మరి ఎవరైతే అంటే దేవుని యొక్క మళ్ళీ బలమైన వ్యక్తిగా ఉన్న ఆ యొక్క నోవాహు పరిస్థితిని గమనించిన కుమారుడు, ఇక్కడ హాముని గురించి రాయబడింది. అంటే ఎందుకని అంటే ఇక్కడ హాముని దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. ఎవరికి? ఆయన అన్నాడు కదా అక్కడ, దాని గురించి హాముని గురించి చెప్తూ
హాము కనానుకు తండ్రి అంటున్నాడు. అంటే కనాను ప్రజలకు తండ్రిగా పెద్దగా ఉన్న అతడు మరి రెండో వాడు అయినప్పటికీ దేవుడు తన గూర్చి అక్కడ రాయించిన మాట, తండ్రి అయిన మరి తనకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండట చూచి అంటున్నాడు. అంటే ఒక ఉన్నతమైన స్థితిలో ఒక ఉన్నతమైన ఉద్దేశాలు కలిగిన వ్యక్తి అట్టి బలహీనతలకు బందీ అయిన పరిస్థితిని గమనించిన కుమారుడిగా మన హామును మనం చూడగలం. హాము తన తండ్రి వస్త్రహీనుడిని చూసి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపాడు. ఏమని అంటే తండ్రి యొక్క పరిస్థితి, తన ద్రాక్ష తోట నాటించడము, దాని యందు తాను పండించిన ఆ పంటలో అతడు మత్తుడై పడి ఉండుట గమనించారు. కాబట్టి అక్కడ వ్రాయబడిన మాట, అప్పుడు షేము యాపేతును వస్త్రం ఒకటి తీసుకొని తన ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తన తండ్రి దిశమెలను కప్పిరి. వారి ముఖములు వెనుక తట్టు ఉండుట వలన తన తండ్రి దిశములను చూడలేదు అంటున్నాడు. అంటే వస్త్రహీనుడిగా ఉన్న తన తండ్రిని వారు చూడకుండా, అంటే వెనుక తట్టుగా వెళ్ళి అక్కడ తన మీద వస్త్రాన్ని కప్పి అతన్ని మరి భుజాల మీద ఎత్తుకుని తీసుకుని వచ్చారు. అంటే తాను ఏదైతే వ్యవసాయాన్ని చేశాడో ఆ వ్యవసాయం చేసిన ఆ యొక్క ద్రాక్ష తోట ఏదైతే ఉందో దానికి అతడు బానిసై అతడు మత్తుడై ఆ వస్త్రహీనుడిగా పడి ఉన్నాడనే విషయాన్ని వాక్యము సెలవిస్తుంది. అంటే అప్పుడు నోవాహు మత్తు నుండి మేల్కొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకొని కనానును శపింపబడినవాడై తన సహోదరులకు మరి దాసుడగును అనెను. అంటే ఇక్కడ వాక్యము సెలవిస్తుంది ఏంటంటే అతని యొక్క చేష్టలు, అతని యొక్క విధానం, అతని యొక్క పద్ధతి మారిపోయింది. ఇంతకాలం దేవుని యందు నమ్మిక కలిగి భయం కలిగి ఉన్న నోవాహు ఎప్పుడైతే ఆ యొక్క మత్తులో పడిపోయాడో, ఆ మత్తులో పడిపోయిన తర్వాత తన స్థితి తాను ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, అప్పుడు నోవాహు మత్తు నుండి మేల్కొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకొని అక్కడ ఏం చేశాడు. చిన్న కుమారుడు అంటే అతడు వస్త్రహీనుడై ఉండడు చూచి అతని దేశములను కప్పుటకు వారు అవి చూడకుండా వారు వెనుక తట్టు వచ్చి వాటిని కప్పి అతన్ని లేవనెత్తిన పరిస్థితిని చేశాడు. అందుకంటున్నాడు, కనానును శపింపబడిన వాడై తన సహోదరులకు దాసుడగును అనెను. మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడుగాకని కనాను అతనికి దాసుడగునని దేవుడు యాపేతును విశాలపరచును, అతడు షేము గుడారములో నివసించును, అతనికి కానాను మరి దాసుడగును అనెను. అంటే ఇక్కడ వారి యొక్క ఒకరి పట్ల ఒకరు ఎటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నారో, వారు ఎటువంటి సహోదర ప్రేమ కలిగి ఉన్నారో, ఎటువంటి ఉద్దేశాలతో వారు జీవిస్తున్నారో అనే విషయాలను ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు రాయిస్తూ, వారు దేవుడైన యెహోవాను స్తుతింపబడుగాక అంటూ కనాను అతనికి దాసుడగును అంటున్నాడు. అంటే దైవత్వానికి ప్రాధాన్యత ఇస్తున్న వారే ఉన్నారు. మరి తండ్రి ఏదైతే నోవాహు మరి తాను ఆ వ్యవసాయం చేసి ఆ మత్తుడై ఉండి తాను దేవునికి దూరస్తుడై లోకంలో మరి శరీరంతో తాను మరి బలహీన స్థితిలో ఉన్న పరిస్థితిని ఇక్కడ మనం గుర్తించగలం. కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, దేవుడు యాపేతును విశాలపరచును, అతడు షేము గుడారంలో నివసించును, అతనికి కానాను దాసుడగును అంటున్నాడు. అంటే ఈ ఆపేతు అంటే ఇక్కడ దేవుడు ఎవరెవరైతే అంటే షేము, హాము, యాపోతు అని ముగ్గురు కుమారుల్లో ఈ మూడో వాడి గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతాడు. ఏమని? దేవుడు యాపోతును విశాలపరచును, అతడు షేము గుడారములో నివసించును, అతనికి కానాను దాసుడగును. అంటే సహోదరులలో వారి వారి యొక్క స్థాయిని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు దేవుడు. అంటే ఎవరు స్థాయి ఎలాంటిది, వారి ఉద్దేశాలు ఎలాంటివి, వారి తలంపులు ఎలాంటివి, వారి ఆలోచనలు ఎలాంటివి, ఇవన్నీ ఈ నోవాహు యొక్క ముగ్గురి కుమారులను మరి రెండవ వాడినేమో
మరి అక్కడ దేవుడు మరి ఆశీర్వదించడము, మరి తనని మరి అక్కడ ఏ స్థితిలో తాను ఉంచాడో మనం చూసాం. అంటే ఇక్కడ దేవునికి ఇష్టలుగా, దేవుని మాటలకు ఇష్టలుగా, దేవుని ఉద్దేశాలకు ఇష్టలుగా మనం జీవించినప్పుడు దేవుడు మన పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటాడని ఇక్కడ నోవాహు కుమారులను బట్టి మనము తెలుసుకోగలము. అంటే మరి హామును కానానుకు తండ్రిగా దేవుడు అక్కడ ఉంచడం జరిగింది. మరి ఇక్కడ షేమును దేవుడైన యెహోవా స్తుతింపబడగా మరి కానాను అతనికి దాసుడగుట అనేది, అంటే దైవత్వానికి అత్యధికమైన ప్రాధాన్యతనిచ్చిన బిడ్డలుగా వారిని మనం చూడగలం. అంటే నోవాహు తప్పిపోయినా నోవాహు బిడ్డలు మాత్రము దేవుని యందు, దేవుని యొక్క ఉద్దేశాల యందు వారు నిలిచి ఉన్నారనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. అందుకనే ఆ జలప్రవాహము గతించిన తరువాత నోవాహు 350 ఏండ్లు బ్రతికేను అంటాడు. అంటే ఈ యొక్క జలప్రలయం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అతడు బ్రతికిన దినాలన్నిటినీ ఇక్కడ వాక్యం ద్వారా గుర్తిస్తుంది. ఏమంటే నోవాహు 350 ఏండ్లు అనగా నోవాహు బ్రతికిన దినములనియు 950 ఏండ్లు. ఈ 950 ఏండ్లు అతడు బ్రతికి అప్పుడు అతడు మృతి పొందాడు. అంటే తన మరణాన్ని గురించి, అతని యొక్క మరి కుటుంబము ఏ విధంగా అయితే దేవునితో నడిచిందో, బిడ్డలు ఏ విధంగా అయితే నడిచారో, కోడన్లో మరి భార్య మరి తనతో పాటు ఆ యొక్క వాడల్లో ఉన్న సమస్తాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి ఆ భయంకరమైన ప్రళయాల నుంచి వారిని కాపాడి సంరక్షించాడు. నేడు నోవాహు బిడ్డలను కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, దీవిస్తున్నాడు. దేనివల్ల అంటే ఆయన యందు నమ్మిక ఉంచటం వల్ల. వాక్యం సెలవిస్తుంది, మనము దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు అలనాడు నోవాహు కుటుంబాన్ని బిడ్డలను ఆశీర్వదించిన దేవుడు నేడు నిన్ను నన్ను కూడా అట్టి రీతిగా ఆశీర్వదించి దీవించునని ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, అవును నాయన, నీ అందులో నీ మాటలందు నిలుచుటకు, నీ వాక్యం ఉద్దేశములను ఎరిగి గ్రహించుటకు, జీవించుటకు నీ సహాయము, నీ సన్నిధి నీ బిడ్డలైన మా అందరికీ దయచేయండి. మహిళలను బలపరచువాడవు, రోగులను స్వస్థపరచువాడు, హాస్పిటల్స్ వద్ద ఇళ్ళ వద్ద ఉన్నవారిని లేవనెత్తువాడవు. కాబట్టి నాయన, ఏ ఒక్కరూ నశించక అంతటా అందరూ మారుమనసు పాపక్షమగలిగి నీ నిత్యరాజ్యమందు నీతో జీవించగలందులో కట్టి కృప దయచేయండి. ప్రభువా, దిన పరిచర్ల సేవలో నీ సన్నిధి తోడ్పాటు తోడు దయచేయండి. మేలైన వాటిని కలిగినటకు నీ సహాయం దయచేయమని, నీ యందు నీ వాక్యమందు అలనాడు నోవాహు తన కుటుంబం ఏ విధంగా అయితే విశ్వాసంలో కట్టబడిందో అట్టి విశ్వాసాన్ని, నిరీక్షణను నీ బిడ్డలైన మేము కలిగినటకు సహాయం దయచేయమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానవునాడు మాకు దయచేయము. మేడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థనను క్షమించము. శోధనలో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి సంరక్షించునుగాక. ఆమెన్.